హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఇండియన్ రా ఏజెంట్ 'బ్లాక్ టైగర్' రవీంద్ర కౌశిక్ గారి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆయన 1952 ఏప్రిల్ 11థ్ రాజస్థాన్‌లో జన్మించడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత ఆయన 'మోనో యాక్ట్' ప్లేలో ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్‌గా చేసిన డ్రామా ఏదైతే ఉందో అది ఇండియన్ రా ఏజెంట్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన రిక్రూట్ చేసుకున్నారు. ఆయనకక్కడ బాగా ట్రైనింగ్ ఇచ్చి ఒక పాకిస్తానీగా, ఒక ముస్లింగా ఎలా ఉండాలో అక్కడ బాగా ఆ లాంగ్వేజ్ అంతా నేర్పించి ఆయన పాకిస్తాన్ పంపడం జరిగింది. అండ్ ఆయన పాకిస్తాన్ వెళ్లి కరాచీ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ చేశారు. అండ్ ఎల్ఎల్‌బీ చేసిన తర్వాత ఆయన పాకిస్తాన్‌లోనే అక్కడే ఉండి మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత పాకిస్తాన్‌లో మ్యారేజ్ చేసుకోవడమే కాదు, ఆ తర్వాత ఆయన పాకిస్తాన్ ఆర్మీలోకి కూడా ఎంటర్ అవ్వగలిగారు. అక్కడ ఆయన మేజర్‌గా కూడా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆ తర్వాత 1917 నుంచి 1983 వరకు ఇండియా మీద చేసే ప్రతి ప్లాన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆయన ఇండియాకి పంపించి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇందుకు గాను ఆయనకి 'బ్లాక్ టైగర్' అనే బిరుదుని అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు బహూకరించడం జరిగింది. బట్ 1983లో ఏం జరిగిందంటే మరొక రా ఏజెంట్ అయిన ఇనాయత్ మసీహా అనే ఆయన పాకిస్తాన్ రా పాకిస్తాన్ డిపార్ట్‌మెంట్‌కి దొరికిపోవడంతో ఈయన పేరు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఈయనకి ఇంకా ఉరిశిక్ష వేస్తామని ముందు చెప్పారు. బట్ తర్వాత ఇంప్రిజన్ చేశారు. 16 ఇయర్స్ ఆయన జైల్లోనే ఉండిపోవాల్సొచ్చింది. ఆయన జైల్‌లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఆయన ఫ్యామిలీకి లెటర్స్ రాయడం అయితే జరిగింది. అండ్ ఆ లెటర్స్‌లో క్లియర్‌గా ఆయన ఆరోగ్యం అయితే క్షీణించిపోవడం తన ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పుకొని బాధపడేవారు. ఇండియా లాంటి ఒక పెద్ద కంట్రీ కూడా తన దేశానికి సేవ చేసిన వారికి ఏమీ చేయలేకపోతుంది అని బాధపడేవారు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఆయన తీసుకురావడానికి ఏ ప్రయత్నం సరిగ్గా చేయలేదు కాబట్టి. అండ్ సాడ్‌లీ నవంబర్ 21, 2001 ఆయన కన్నుమూయడం అయితే జరిగింది. కంట్రీకి ఒక సుప్రీం సాక్రిఫైస్ చేసినా సరైన రికగ్నిషన్ రాలేదని వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడేవాళ్ళు. అండ్ బాలీవుడ్‌లో వచ్చిన 'ఏక్తా టైగర్' మూవీ అయితే ఆయన లైఫ్ స్టోరీ ఇన్‌స్పిరేషన్‌గానే వచ్చింది. సో, ఈ విధంగా అయినా ఆయన ఒక గుర్తింపొస్తుందనుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పేరుని వేయమంటే బాలీవుడ్ డైరెక్టర్ డినై చేశారు.